తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలి. దుబ్బాక వ్యవసాయ మార్కెట్ ఆవరణలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. రైతు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సమస్యలు ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం లోడింగ్ అన్లోడింగ్ ఎవరు కూడా సహకరిస్తలేదు. మరి వాళ్ళు నిజంగా కూడా సమయానికి ఒకవేళ ఈ రోజు మరి లారీలలో వడ్లు పోయినట్టయితే, సరైన సమయంలో కాంట పెట్టినట్టయితే ఇలా ఈ పరిస్థితి వచ్చేది కాదు. మరి ఇప్పటికైనా ఈ తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. మరి కొట్టపోయిన వరి ధాన్యానికి కూడా మా పేద రైతులు ఏదైతే ఇక్కడనే ఎండనక వాననక ఇక్కడే ఉంటుండ్రు, 10 రోజుల నుంచి పాపం బిలబిల మొత్తుకుంటుండ్రు. మరి లేడీస్ ఉన్నారు, పిల్లలతో వస్తుండ్రు, వృద్ధులు వస్తున్నారు. ఎండ దెబ్బ కొట్టి మరి హాస్పిటల్లో కూడా 2-3 మరి జైన్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా పరిశీలించి ఈ తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే కొనాలి. మళ్ళీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మరి క్వింటాలకు 500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఏదైతే ఎలక్షన్ లో ప్రామిస్ చేసిందో ఆ రైతులకు ఖచ్చితంగా క్వింటాలకు 500 రూపాయలు ఇవ్వాలి. ఈ తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనాలని చెప్పి మరి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి. గతంలో మా ప్రభుత్వంలో ఎన్నడూ కూడా ఏ ఒక్క రోజు కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఏ గ్రామంలో అయినా మరి ధాన్యాన్ని మరి కటింగ్ కాకముందే మరి అక్కడ పోయి కొనుగోలు కేంద్రాలు పెట్టి మరి ఎంట రైస్ మిల్లకు తరలించినము. ఈ రోజు ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. నిజంగా కూడా ఇన్ని రోజుల నుంచి 10-15 రోజుల నుంచి కూడా వరి ధాన్యం తెచ్చి కళ్ళంలో వస్తే కూడా పట్టించుకునే నాతులు లేడు. దీన్ని పూర్తిగా మరి గవర్నమెంట్ ఫెయిల్యూరు, డిపార్ట్మెంట్ ఫెయిల్యూరు. ఎక్కడ కూడా మరి రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం చేయడం అనేది చాలా బాధాకరం.